భవిష్యత్తులో మనకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఆమె కూడా జాగ్రత్త పడాలి. పెళ్ళైన వాడితో ఎందుకు అని చెప్పి. సరే జరిగింది. జరిగిన తర్వాత భార్య ఇట్లా చేయడం ఆమెది తప్పు. బాబాయ్ నమస్తే అండి. నమస్తే అండి. అయితే ఈ మధ్య 2 రోజులుగా ఒకటే టాపిక్, మాధురి రాథోడ్ అనే టాపిక్ చాలా వినబడుతుంది. ఈశ్వర్ సాయి మాధురి రాథోడ్ అని. మీరేమంటారు బాబాయ్ అమ్మాయి విషయంలో? సార్ నేను అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాను, ఇదేదో పెద్ద దేశ సమస్య అయినట్టు, ఇంకే ఈ దేశంలో ఏ సమస్యలు లేనట్టు, వాళ్ళు ఏదో డాన్సర్స్ వాళ్ళు ఏదో జరిగింది దాన్ని పెద్ద చర్చకు పెట్టి దీన్ని పని పాట లేకుండా ఈ చర్చను అనవసరంగా ఇట్లా చేస్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది ఒక భారతదేశ పౌరుడుగా. ఎందుకంటే భారతదేశము సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టింది పేరు. ప్రపంచ దేశాలన్నీ ఈ విషయాన్ని గుర్తించి మన భారతదేశానికి అత్యున్నత స్థానం ఇచ్చాయి సంస్కృతి సాంప్రదాయాలలో. అలాంటి దేశంలో ఇప్పుడు ఉండే యువత పాశ్చాత్య దేశాల దీనిని విధానాలను పురికి పుచ్చుకొని ఇటువంటి చేష్టాలు చేస్తున్నారు. ఇందులో మీరు అడిగారు ఈశ్వరి మాధురి ఈ గురించి. ఇప్పుడు దారిన పోయేవాడు ఎవడన్నా చేస్తే మనం చూడకుండా వెళ్ళిపోతుంటాం. మనం ఒకడు తాగుపోతానుకో పడిపోయినాడు అనుకో మనం చూడకుండా వెళ్ళిపోతుంటాం. కానీ ఒక సెలబ్రిటీ ఎవరైనా అట్లా చేసి అబ్బా పలానా వాడు పడిపోయినట్టు 1000 మంది గుమిగుడతారు. అలాంటిది ఒక సెలబ్రిటీ అయినప్పుడు వాళ్ళ జాగ్రత్తల్లో వాళ్ళు ఉండాలి. తప్పనిస్తే అతనిది తప్పు. ఒక భార్యను పెట్టుకొని ఈ విధంగా ప్రవర్తించడం అతనిది తప్పు. అతనికి పెళ్ళైంది కాబట్టి మనం కూడా ఎంత డిస్టెన్స్ లో ఉండాలో అంతలో ఉండాలని తెలుసుకోవాల్సిన ఈ పెళ్లి కాని అమ్మాయి మన పెళ్లి కావాలి, మనకి భవిష్యత్తులో మనకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఆమె కూడా జాగ్రత్త పడాలి. పెళ్ళైన వాడితో ఎందుకు అని చెప్పి. సరే జరిగింది. జరిగిన తర్వాత భార్య ఇట్లా చేయడం ఆమెది తప్పు. ఎందుకంటే వాళ్ళ భర్త పోయితే భర్తను కట్టుబాట్లు ఉంచుకోవాలి, కానీ కట్టుబాట్లు ఉంచుకోవాలి తప్ప పరాయి ఆడదాని మీద పడడం ఆమెది తప్పు. ఇలా చేయడం వీళ్ళ ఇద్దరిది తప్పు. అంటే వెరసి ముగ్గురిది తప్పు. ఆ తర్వాత ఈ విషయాన్ని చర్చించడం మనందరిది తప్పు. పని పాట లేకుండా ఇదేదో పెద్ద దేశ సమస్య అయినట్టు మనం దీని గురించి మాట్లాడుకోవడం చాలా తప్పని నా అభిప్రాయం అండి. అయితే బాబాయ్ గారు, ఎప్పుడు ఆ అమ్మాయికి తగిన న్యాయం జరగాలంటే అసలు ఏం చేయాలి? ఏం న్యాయం జరగాలి? ఆమె ఎందుకు పోయింది అక్కడ అతని దగ్గరికి? ఆయన రూమ్ దగ్గరికి పోవాల్సిన అవసరం ఏముంది? ఎక్కడైనా పబ్లిక్ లో మాట్లాడొచ్చు కదా. లాడ్జీలోకి పోయి తలుపేసుకొని మాట్లాడాల్సిన అవసరం ఏముందండి? ఇప్పుడు మీరందరూ ఉన్నారు, ఇప్పుడు మనందరూ కలిసి మాట్లాడుతున్నాము. ఎవరన్నా తప్పంటారా మనల్ని? షూటింగ్ లాడ్జీలో షూటింగా? లాడ్జీలో షూటింగా? బాబాయ్ విషయం ఏంటంటే షూటింగ్ పొద్దున షూటింగ్ ఉండిందంట. అయితే వాళ్ళకి రూములు బుక్ చేస్తారు కదా ఉండడానికి అందరికి. అలా అందరు బుక్ చేశారంట. బుక్ చేస్తే వీళ్ళు ఉంటే ఆ అమ్మాయి రూమ్ లోకి అబ్బాయి పోయాడంట గొడవేసుకోవడానికి. అది ఎంత మాత్రం నిజంలో తెలియదు. సరేమ్మా, వీళ్ళు పోయారు. వాళ్ళ ఈమె వచ్చిన భర్త సంగతి ఆమెకు తెలుసు కదా. ఆమె కంటే మన అందరికి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏమన్నా తెలుసా? తెలియదు కదా. ఆమె భర్త సంగతి ఆమెకు తెలుసు. కాబట్టి ఇది జరుగుతుందని అనుమానం వచ్చి ఆమె వచ్చిందని నా ఉద్దేశం. కానీ భర్తను కట్టుబాట్లు పెట్టుకోవాల్సిన ఆమె ఫస్ట్ ఆమెది తప్పు. వీళ్ళు ఈడ జరగకుండా కాదు ఇదేం జరగలేదని చెప్పుకోవాల్సిన బాధ్యత అతని మీద కూడా ఉంది. అంతే తప్పనిచ్చి వీళ్ళు అక్కడ ఏదో జరుగుతుందని ఈమె భర్త బుక్ అయిపోయినాడని చెప్పేసి ఆమె అన్ని వీడియోలు తీసి పెట్టడము పబ్లిక్ చేయడం ఇది చాలా తప్పని నా భావన. ఇది ఇలా పరుపులు కాకూడదు. ఎన్నో దేశంలో ఎన్నో జరుగుతున్నాయి. ఇలా ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ లేవని చెప్పను నేను. ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి. అది గుప్పెట ఉన్నంత వరకే. గుప్పెట తెలిసే. ఇప్పుడు ఏదో చెప్తాడు చూడు, దొరికితే దొంగలు దొరకకపోతే దొరలు అని. అలా అయిపోయింది. ఆ ఇష్యూని పట్టుకొని ఇంత ఇష్యూ చేస్తున్నాం మనం అందరం కలిసి. కాబట్టి బాబాయ్ గారు, అయితే దొరికిన ఈశ్వర్ వాళ్ళ వైఫ్ ఏం చెప్పిందంటే, నా మొగుడు మీన్స్ చాలా మంచోడు, శ్రీరామచంద్రుడు లాంటోడు, నా మొగుడికి మందు తాగడం అలవాట్లేదు, ఆ నోట్లో వెళ్ళిపెట్టిన కొరకడంత పసివాడు, ఆ అమ్మాయి అంత అలవాటు చేసి చెప్పేసి ఆ అమ్మాయిని ట్రిగర్ చేస్తున్నారు. మరి ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు ఏమైనా చేసుకున్నా గానీ దిక్కు లేదు అన్నట్టుగా చేస్తున్నారు. మీరేమంటారు? సార్ నేను ముందే చెప్పాను, ఆమెది చాలా తప్పు. ఆమె భర్త శ్రీరామచంద్రుడు అయితే ఆ రూమ్ లోకి వచ్చి ఆమెతో ఉండాల్సిన పనే ఉంది? పని లేదు కదా. కాబట్టి ఆమె భర్తది చాలా తప్పు, ఈమెది తప్పు. ఎందుకంటే ఆమె భర్త సంగతి ఎన్నో ఏళ్ళ నుంచి కాపురం చేసే ఆమెకు ఆయన భర్త సంగతి ఆయనకు తెలియదు ఆమెకు. కాబట్టి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లి కాని ఒక అమ్మాయి ఇలాంటి పబ్లిక్ లో మాట్లాడుకోవాలి, కానీ రూమ్లలో తలుపులు వేసుకొని మాట్లాడితే అన్నా చెల్లెళ్ళు పోతే కూడా ఈ రోజు దయచేసి ఇక్కడ ఎంతో మంది ఉన్నారు, ఒంటరిగా అన్నా చెల్లెళ్ళు పోతే కూడా అపార్థాలు తీసే సమాజం ఇది.
అలాంటిది ఒక రూమ్ లోకి పోయి ఉంటే ఆమె రూమ్ తీసుకొని లోపలికి పోయిందంటే ఆటోమేటిక్ గా గొడవలు ఆటోమేటిక్ గా జరుగుతాయి సార్. ఇది ఇందులో నేను ముందే చెప్పాను, ముగ్గురిది తప్పు కాబట్టి నేను దీని మీద అంతకంటే మాట్లాడలేదు సార్. ఒక మాట బాబాయ్, చెప్పండి. ఇప్పుడు ఆ ఈశ్వర్ వాళ్ళ వైఫ్ ఉంది కదా, ఆమె ఏం చెప్తుందంటే అమ్మాయిని ముద్దు పెట్టావా లేకుంటే అమ్మాయితో నువ్వు కలిసావా అని చెప్పి చాలా వల్గర్ గా మాట్లాడింది. ఒకవేళ కలిశాను అని చెప్పినా గానీ ఇప్పుడు ఈశ్వర్కి ఏమైనా విడాకులు ఇచ్చి అమ్మాయితో పెళ్లి చేపిస్తారా? ఎంతలా అడగడానికి అవసరం ఏముంది? ఇప్పుడు ఆయన నిజమైన భర్త అయితే గనక నువ్వు నన్ను ఇంత బజార్లో నిలబెట్టావు కాబట్టి నేను నిజంగానే ఏమైనా చేశాను, నువ్వు అవసరం లేదు, నువ్వు విడాకులు ఇచ్చేస్తాను అని చెప్పి ఆమెను పెళ్లి చేసుకోవచ్చు సార్. ఇప్పుడు అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బెటర్ అంటారు. ఎస్, ఇంత పబ్లిక్ అయిపోయిన తర్వాత నువ్వు నన్ను పబ్లిక్ లోకి ఈడ్చావు కాబట్టి నువ్వు నాకు అక్కర్లేదు, నేను ఏమైనా పెళ్లి చేసుకుంటాననే అవకాశం ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సార్. కానీ బాబాయ్ చాలా మంది ఏమంటున్నారంటే ఆవిడ అట్లా మాట్లాడడానికి కారణం వాళ్ళ ఆయన అట్లా కనికిసుకురావడానికి కారణం ఆమె కాపురాన్ని నిలబెట్టుకుంటుంది అని అంటున్నారు. అది ఎంత మాత్రం కరెక్ట్? ఇంత పరుగు చేసినాక ఎవరైనా భర్త సహిస్తాడమ్మా? ఇన్ని కోట్ల మంది చూస్తున్నారు, ప్రపంచవ్యాప్తంగా ఇన్ని కోట్ల మంది చూస్తున్నారు. ఇదేమన్నా ఆశామాష వ్యవహారమా? ఒక సెలబ్రిటీ అతను, ఆ సెలబ్రిటీ కాకపోతే పోడి ఇక్కడ అతని గురించి చర్చించుకునేది ఏముంది ఇక్కడ? లేదు. అయితే ఇంకో మాట వస్తుంది బాబాయ్, ఈ అబ్బాయి ఇప్పుడు ఈశ్వరుని అబ్బాయి ఉన్నాడు కదా, ఈ అబ్బాయి వాళ్ళ వైఫ్ వీళ్ళంతా కలిసి ఈ అమ్మాయిని బ్లేమ్ చేయాలి, ఈ అమ్మాయిని తొక్కేయాలి అలా చేశారు. లేకుంటే రూమ్ లో వీళ్ళుంటే ఈ అబ్బాయి ఏమో వాష్రూమ్ లో ఉంటే అమ్మాయి బెడ్ మీద ఉంటే అసలు డోర్ ఎవరు తీశారు అనే ఒక టాపిక్ వస్తుంది. అబ్బాయి డోర్ లూజ్ చేసి రమ్మని చెప్పేసి బాత్రూమ్ కి వెళ్ళి కాల్ చేశాడు అంటున్నారు, మీరేమంటారు? ఇది కూడా మీరు చక్కటి పాయింట్ చెప్పారు. ఎందుకని అంటే ఎవరైనా ఇలా పనులు చేసేటప్పుడు చాలా పక్కన బందిగా తలుపులు డోర్లు వేసి చాలా ఇదిగా చేసుకుంటారు. అటువంటిది వీళ్ళు డోర్లు తెరిచి ఇది పెట్టారంటే కూడా మీరు చెప్పిన పాయింట్ కూడా కరెక్టే. ఇది ఏమైనా డ్రామా వేసి ఆ అమ్మాయి ఒకవేళ లొంగకపోతే ఏదైనా మాట్లాడదాం రమ్మని పిలిచి ఇట్లా బెండ్ చేసేదానికి ఏమన్నా చేశాడేమో అని కూడా మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు కూడా అలాగే అనిపిస్తుంది. అంత జరిగినా మాధురి ఇప్పటి వరకు స్పందించలేదు. ఆ అమ్మాయి చిన్న అమ్మాయి ఏం చెప్పాలనో తెలియని పరిస్థితిలో ఉండొచ్చు సార్. ఫైనల్ గా ఒకటే మాట సార్, మాధురిని ఇప్పుడు ఈ సమాజంలో ఉంటుంటే ఒక మాయని మచ్చ ఒక పడిపోయింది. సో ఇప్పుడైతే పెళ్లి చేసుకోవడానికి ఎవరు ఎదురారు. సో అందరూ చెప్పేది ఏంటంటే ఈ అబ్బాయి ఇప్పుడు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, వాళ్ళ ఆవిడ వదిలేయాలి అంటున్నారు. సార్ నేను ఈ మాట ఖండిస్తున్నా. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ పేర్లు వద్దు, వదిలిపెడుతున్నారు. పెళ్లి పబ్లిక్ లో అగ్ని సాక్షిగా పెళ్లాడిన వాళ్ళు వదిలిపెడుతున్నారు, వాళ్ళు మళ్ళా వేరే వాళ్ళని చేసుకుంటున్నారు. కాబట్టి పెళ్లి జరగదు అనే మాట లేదు సార్. ఈ రోజు మనం ముందే చెప్పాను, పాశ్చాత్య సాంప్రదాయాన్ని పుణికిపుచ్చుకున్నారు. ఈ రోజు ఒకరితో రేపు ఇంకొకరితో ఇట్లా అయిపోయింది మన పరిస్థితి, చాలా దిగజారిపోయింది. మన సంస్కృతి సాంప్రదాయాలు మంట కలిసిపోయినాయి. కాబట్టి ఆ అమ్మాయికి పెళ్లి కాదు అనేది ఉత్తది సార్. 190 కిలోలు నిలబడతారు, ఎందుకంటే అమ్మాయి సెలబ్రిటీ కాబట్టి, మంచి ఫామ్ లో ఉంది కాబట్టి 190 మంది కిలోలు నిలబడతారు చేసుకుంటామని. ఎందుకు అని అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, మీరు ఇదే సినీ ఫీల్డ్ లో కావచ్చు, ఇంకా ఇతరత్ర కావచ్చు, పెద్ద పేరు పొందిన వాళ్ళు అగ్నిసాక్షిగా బ్రహ్మాండంగా పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్ పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి అట్టహాసంగా పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు కూడా విడిపోయి విడాకులు తీసుకొని పోయిన తర్వాత నా అమ్మాయి ఖాళీగా ఉందా? పెళ్లి చేసుకోకుండా ఉందా అండి? భర్తను లక్షణంగా వాళ్ళకి తగిన వాళ్ళు వాళ్ళకు ఉంటారు, వాళ్ళు లక్షణంగా పెళ్లి చేసుకొని లక్షణంగా ఉంటారు. కాబట్టి ఆ అమ్మాయికి పెళ్లి జరగదు అనే మాట ఉత్తది సార్. ఈ ప్రకటన ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి మీరు ఎవరైనా సిద్ధమంటే 1,00,000 మంది క్యూలో నిలబడతారు సార్. నెట్టింటే ఇంకో మాట చర్చాంశనీయం అవుతుంది. ఏంటంటే ఆ అమ్మాయికి ఛాన్స్ల కోసం ఆ అబ్బాయి కమిట్మెంట్ అని చెప్పేసి ఒక మాట అడిగి ఆ అమ్మాయి దగ్గర వెళ్ళాడు. ఆ అమ్మాయిని కమిట్మెంట్ తో కట్టేశారు అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో ఇండస్ట్రీలో ఈ కమిట్మెంట్ అనేది చాలా పెద్ద మాటగా మారిపోయింది. సో ఈ కమిట్మెంట్ అనే టాపిక్ మీద కూడా ఆ అమ్మాయిని తీసుకొచ్చాడు అని చెప్పేసి చెప్తున్నారు. ఒకవేళ ఇలా కమిట్మెంట్ ఇచ్చి ఆ అమ్మాయి ఏమైనా ఫేమ్ అవ్వడం కోసం ట్రై చేసిందంటారు సార్? ఇది బహిరంగ రహస్యం సార్. నేను కూడా ఒక సినిమా యాక్టర్ సార్. నేను 73 సినిమాల్లో యాక్ట్ చేశాను. ఈ ఫీల్డ్ లో ఉన్నాను, బాగా అవపోసన పట్టాను. నిన్న 14వ తేదీన రిలీజ్ అయిన పల్లబుడుసు సినిమాలో కూడా త్రూఅవుట్ వేషం చేశాను, చాలా మంచి వేషం చేశాను. బలగం సినిమాలో చేశాను, వీరసింహారెడ్డిలో చేశాను, మృత్యుంజయుడిలో చేశాను. ఈ ఫీల్డ్ లో ఉన్నాను. ఇవన్నీ కామన్ అయిపోయినాయి సార్. కమిట్మెంట్ అనేది ఆ కమిట్మెంట్ అయిన తర్వాతనే అగ్రిమెంట్ అవుతున్నాయి సార్. కమిట్మెంట్ అయిన తర్వాతనే అగ్రిమెంట్లు అవుతున్నాయి అవకాశాలు.
కాబట్టి దీన్ని గురించి డెప్త్గా ఆలోచించి కామన్ సబ్జెక్ట్ ఇది. కాబట్టి ఇది విశేషం ఏం లేదు సార్. కమిట్మెంట్ విషయంలో విశేషం ఏం లేదు సార్. ఇక శ్రీరెడ్డి గారు చెప్పారు, లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళు చెప్పారు, కమిట్మెంట్ లేనిదే ఇక్కడ మనకు అవకాశాలు రావని. ఆ కమిట్మెంట్ ఒప్పుకున్న వాళ్ళు మాత్రమే మనకు తెర మీద కనిపిస్తున్నారు సార్. ఓకే బాబాయ్. ఓకే, థ్యాంక్ యూ బాబాయ్.